కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ హస్తం పార్టీలో కలకలం రేపుతుంది. ఈ అంశంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. సిఎల్పి భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. డిన్నర్ కోసమే కలిసామని ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే ఎమ్మెల్యే సమాధానానికి పెద్దలు సంతృప్తి చెందారా? నేతలకు సీఎం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? గీత దాటి ఎవరూ మాట్లాడొద్దు. గీత దాటితే వేటు తప్పదు. నేతలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం హస్తం పార్టీని కుదిపేస్తోంది. స్థానిక ఎన్నికల గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న నేతలకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. అసలు పార్టీలో ఏం జరుగుతుందని నేతలు తలలు పట్టుకుంటున్నారు. డిన్నర్ మీటింగ్పై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయింది. ఈ అంశంపై ఆరా తీసింది. ఈ క్రమంలో జరిగిన సిఎల్పి భేటీలో నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. పార్టీ గీత దాటి మాట్లాడొద్దని హెచ్చరించారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని, అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని దిశానిర్దేశం చేశారు. సీసీ రోడ్లు, ఆలయాలు నిర్మాణ అనుమతులకు నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని సూచించారు. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నట్టు అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చారా ఈరోజు? ఆ 10 మంది కాలేదు. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడం తప్పేమీ కాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళ అనుమానాలను నివృత్తి చేశామని చెప్పారు. ఇకపై ఇలాంటి గ్రూపు మీటింగ్స్ ఉండవన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ ఫైల్ కి బ్రోకరైజ్ చేయలేదన్నారు. ఏ ఫైల్ గురించి ఎవరిని తాను కలవలేదని తెలిపారు. సీలింగ్ భూములపై విచారణ జరపాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చానన్నారు అనిరుద్ధ్. లెటర్లు రాసి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఏ ఇష్యూస్ అయినా కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సీలింగ్ ల్యాండ్ పట్టా చేసుకున్నారు. అవన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి రిటర్న్ ఇచ్చినారు. గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన డిన్నర్ మీటింగ్ పై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీ గీత దాటితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. అధిష్టానం హెచ్చరికలను ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా అనేది వేచి చూడాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకస్ నోటీసు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కుల గణన సర్వే ప్రతులను దహనం చేయాలన్న కామెంట్స్పై ఫిర్యాదులు అందాయని నోటీసులో పీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్ర పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మానస పుత్రిక అయిన కుల గణనపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రభుత్వం 55 రోజుల వ్యవధిలో కుల గణన చేపట్టిందని, దీనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన అసెంబ్లీలో కుల గణనను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ నోటీసుపై ఈ నెల 12లోగా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం వివరణ ఇవ్వాలని ఆదేశించారు. देखिए, हमारे एमएलसी है, उनको हम लोगों ने शो कॉज दिए हैं. हम जवाब के लिए वेट, शो कॉज का जवाब देखेंगे, फिर एक्शन जो लेना है. देखिए, हमारे एमएलसी है, उनको हम लोगों ने शो कॉज दिए हैं. हम जवाब के लिए वेट, शो कॉज का जवाब देखेंगे, फिर एक्शन जो लेना है. देखिए, हमारे యూజీసీ నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇందులో భాగంగానే తాము కేసీఆర్ సూచన మేరకు పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లుగా తెలిపారు. ఇదే సమయంలో వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టుగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిశారు. యూజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి.
అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. కులగణనపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతుంది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య ఎక్కువగా ఉందని, కానీ కాంగ్రెస్ సర్వే తప్పుల తడకగా ఉందని బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు న్యాయం చేయాలని చూస్తే ఎన్ని విమర్శలు అంటూ కౌంటర్ అటాక్ దిగింది కాంగ్రెస్. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సర్వే చేసిందని, రాజకీయ ప్రయోజనం కోసం ఈ సర్వే చేయాలని విమర్శించారు. స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు లేనటువంటి ఒక కులాల లెక్క ఇలా కులాల లెక్క దొరికింది. మనకు న్యాయం జరగడానికి కొరకు 46%, 56%, 70%, 90%, ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రెషర్ చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ కు తీసుకుపోదాం. నిర్ణయం నివేదిక దాకా వచ్చింది. నివేదిక అమలు జరగడానికి కొరకు అందరం కలిసి ముందుకు పోదాం రమ్మని కోరుతా ఉన్నాం. మాకేం బేసిజం లేదు. మేము అందరం అందులో భాగస్వాములం. మేము ఇలా భాగస్వాములుగా ఈ పర్యవేక్షణ కార్యక్రమం సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం. మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు, ప్రభుత్వ పనితీరు, పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇలా మీ అందరికీ కోరుతా ఉన్నాం. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడం, ఏదో కొంత రాజకీయ పరమైన జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం. 2014 లెక్కల ప్రకారం ఒకటేసారి 7% ఎట్లా పెరుగుతారు? ఓకే, పెరిగింది అనుకుందాం. మరి 7% పెరుగుతారు, వాళ్ళే పెరుగుతారా? బీసీలు పెరగరా? ఎస్సీలు పెరగరా? ఎస్టీలు పెరగరా? ముస్లింస్ పెరగరా? అంటే అదర్ కమ్యూనిటీస్ ఏం పెరగరు. కాబట్టి నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి. చాలా అనుమానాలు ఉన్నాయి, అందరు ఇబ్బంది పడుతుండ్రు, ఈ లెక్క ప్రాపర్ గా లేదని చెప్పి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ముస్లిం జనాభాని బీసీ జనాభాని కలిపి 56% అంట. ఇప్పుడు 3.1% చేయలేదంటుంది గవర్నమెంటే. అంటే వాళ్ళు అందుబాటులో లేరనో రకరకాల కారణాలు చెప్పావు. మరి అది ఎట్లా చెల్తుంది రేపు కోట్ల? ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా చెల్తుంది? ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, అంటే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు, రిజర్వేషన్లు పెరిగినప్పుడు మరి ఈ సంఖ్య ఎట్లా తేలుతుంది? అంటే జనాభా ప్రాతిపదికనైనా కదా జరిగేది. కాబట్టి మా డిమాండ్ అలా మీరు రీసర్వే చేయండి. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్పులుగా నియమితులైన సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడులు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్, వివేకానంద్ గౌడులను హరీష్ రావు అభినందించారు. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు మంత్రులతో కాసేపు మాట్లాడారు. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లి పథకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అందరూ గేరప్ అవ్వాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతను అందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్ సహా పలు విభాగాలు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. అదే సమయంలో సుమారు 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ సమ్మతి తెలిపినట్టుగా తెలుస్తుంది. గతంలో పెండింగ్లో ఉన్న నీరు, చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్టుగా సమాచారం. ఇక మధ్యంతరాలపైన, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇల్లు నిర్మించే అంశంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల మీద, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రిమండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,340
5 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. పనితీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకుల జాబితా రూపొందించారు. ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 10వ స్థానంలో ఉండగా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డీ శాఖల మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరుపై మరోసారి వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. అలాగే వైసీపీ వీడిన వారిపైన జగన్ విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి భయపడి కాంప్రమైజ్ అయితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు జగన్. మధ్యలో చంద్రబాబు నాయుడు అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు. రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది మీరు. కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి 2 పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్ కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇస్తావు, ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? Super 6 లేదు, Super 7 లేదు. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే, వసతి దీవెన పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ, ఆరోగ్యశ్రీ యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, అన్ని గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. చీటింగ్ లో PhD తీసుకున్న ఈ వ్యక్తి, ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. దాన వీర శూర కర్ణ నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది?
మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది. ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా. మన్యం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నటుడు సోను సూద్ 2 అంబులెన్సులు సమకూర్చారు. వీటి వినియోగంపై కలెక్టర్ ఐటీడీఏ పీఓలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని డిఎంహెచ్ఓ భాస్కర్ రావు తెలిపారు. రేగడి దుడ్డుకల్లు పిహెచ్సిలకు అత్యవసర సమయంలో పరిసర ప్రాంతాల నుంచి చేరడానికి ఆలస్యం అవుతుందని, గిరిజనులను అత్యవసర పరిస్థితుల్లో పెద్ద ఆసుపత్రులకు తరలించడానికి జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దేవాదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైందన్న రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. తొలుత చందాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించారని రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భూమి ఆక్రమణలపై చర్యలకు దిగారు. సర్వే అధికారులతో కలిసి ఆక్రమణకు గురైన స్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి సర్వే చేయించారు. అయితే ఎన్టీఆర్ టవర్ అపార్ట్మెంట్ గేటు వరకు దేవాదాయ శాఖ భూమి ఉన్నట్లుగా నిర్ధారించారు. దీంతో ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నామని ఈవో గంగాధర్ వెల్లడించారు. పోలీసుల సమక్షంలో భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత 4 రోజుల నుంచి కూడా ఆక్యుపేషన్స్ జరుగుతున్న రోడ్డు పక్కగా ఉన్న RS నంబర్ 822లో 5 ఎకరాల 38 సెంట్లు 8 ఎకరాల 38 సెంట్లు పూర్తిగా కూడా దేవస్థానానికి చెందిందిగా మా రికార్డు దేవస్థానం రికార్డు చట్టం 25 ప్రకారంగా ఉంది. అలాగే మేము ఈరోజు సర్వేయర్ గారిని త్రూ MRO గారి ద్వారా అప్రోచ్ అయ్యి ఇలా ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి సార్, దీంట్లో మాకు సర్వే చేసి ఇమీడియట్గా పోల్స్ చూపిస్తే మేము రాళ్లు పాతుకొని చేస్తాం సార్, సేఫ్ గార్డ్ చేయగలమని చెప్పి చైర్మన్ గారు మేము అందరి సమక్షంలో కూడా వాళ్ళు కోఆర్డినేట్స్ ప్రకారంగా చూపించి చేయడం జరిగింది సార్. అండ్ RNB AE గారు వీళ్ళందరి సమక్షంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాని ప్రకారమే మన హద్దుల్లో ఉన్న వాటిని తొలగించుకుంటూ వెళ్ళిపోయి సేఫ్ గార్డ్ చేయడానికి జరుగుతుంది. అలాగే ఇది కూడా ఒక కేసులోనే ఉంది సార్. దీనికి కూడా 10 సెంట్లు 5 సెంట్లు అనేసి అది కూడా రికార్డు త్వరలోనే చూసుకొని కోర్టు ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి చర్యలు. ఈ బిల్డింగ్ సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవట్లేదుగా? ఈ బిల్డింగ్ ఇప్పుడు మేము తీసుకుంటుంది 822లో మొత్తం మనకి సర్వే నెంబర్ 822లో ఏదైతే రోడ్డు కానుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ జరుగుతున్నాయో అవి నివారించాలి. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు పొలిటికల్గా ఇప్పుడు హీట్ రాజేస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వైసీపీ సానుభూతి పరురాలుగా సింగర్ మంగ్లీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి స్పెషల్ దర్శనం చేయడంపై ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చ నడుస్తుంది. రథసప్తమి వేడుకలలో భాగంగా ఈ నెల 3వ తారీఖు రాత్రి మంగ్లీ బృందంచే శ్రీకాకుళం నగరంలో పాటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళ్తూ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లాడని టీడీపీ క్యాడర్ తప్పుపడుతుంది. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మస్తాన్ సాయి రికార్డు చేసిన డ్రగ్స్ పార్టీల వీడియోలో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో MDMA డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుంచి మస్తాన్ సాయి చింటూ ఆర్డర్ చేశారు. అలాగే 130 గ్రాముల డ్రగ్స్ను కాజా అనే వ్యక్తి గుంటూరు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయితో పాటు కాజాను కూడా నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కాజాకు 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. అనంతరం కాజా డ్రగ్స్ తీసుకుని పరారయ్యాడు. దీంతో కాజాతో పాటు మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ప్రిజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ను అరెస్టు చేసిన పోలీసులు అతని స్నేహితుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ను కూడా అరెస్టు చేశారు. రంజిత్ ప్రభాకర్కు షెల్టర్ ఇచ్చినట్లుగా గుర్తించి అతని అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ బ్యాంక్ అకౌంట్లలోనే ప్రభాకర్ ఉపయోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. కొట్టేసిన డబ్బును రంజిత్ అకౌంట్లో దాచడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రతి అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటుంది అన్నారు మోడీ. కాంగ్రెస్ పూటకో రంగు మారుస్తుందని, కాంగ్రెస్ అంబేద్కర్ను ఓడించేందుకు ప్రయత్నించిందన్నారు. విభజించి పాలించడం కాంగ్రెస్ విధానమని మోడీ ఆరోపించారు. దేశ ప్రగతి, ప్రజల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామన్నారు మోడీ. బలహీన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు మోడీ. लगता होगा ये यूसीसी क्या लाए हैं, लेकिन जो संविधान सभा की डिबेट पढ़ेंगे उनको पता चलेगा कि हम उस भावना का यहाँ लाने का प्रयास कर रहे हैं. कुछ लोगों की राजनीति आड़े आती होगी, लेकिन हम संविधान निर्माताओं की भावना को जीते हैं ना, तब जाकर के ये साहस करते हैं और कमिटमेंट के साथ पूरा करने का प्रयास करते हैं. संविधान निर्माताओं का आदर करना चाहिए था. संविधान निर्माताओं के एक एक बात से प्रेरणा लेने की थी, लेकिन ये कांग्रेस है जिसने आजादी के तुरंत बाद ही संविधान निर्माताओं की भावनाओं की धज्जियां उड़ा दी थी. और ये दुख के साथ मैं ये कहना पड़ रहा है कि जब देश में चुनी हुई सरकार नहीं थी, चुनी हुई सरकार करती तो थोड़ा भी तो समझ आता था, लेकिन उतना भी इंतजाम नहीं किया. और किया क्या उन्होंने फ्रीडम ऑफ स्पीच को कुचला, फ्रीडम ऑफ स्पीच को कुचला. अखबारों पर, प्रेस पर लगाम लगाई और डेमोक्रेट का टैग लगाकर घूमते रहे दुनिया में. देश के डेमोक्रेसी का महत्वपूर्ण स्तंभ, उसको कुचलने का काम हुआ. और ये संविधान की भावना का पूरी तरह అక్రమ వలసదారులపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరాచకం మొదలుపెట్టాడు. ఆ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఏమాత్రం కనికరం లేకుండా వెనక్కి పంపించి వేస్తున్నాడు. ఇందుకోసం అధ్యక్షుడు అయినప్పటి నుంచి వలసదారులపై ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టాడు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతుంది. మరోవైపు ఈ విషయం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. ప్రతిపక్షాలు కేంద్రం తీరుపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ తరుణంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. దానిని యుఎస్ అధికారి షేర్ చేశారు. అక్రమ వలసదారుల్ని విజయవంతంగా భారత్కు తరలించామని పోస్టు పెట్టారు. అమెరికా సరిహద్దు గస్తీ విభాగం చీఫ్ మైకెల్ డబ్ల్యూ బ్యాంక్స్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపించి వేశాం. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తున్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిస్తుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటితే పంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు. Homeland Security Department data actually shows prior to 2014, their numbers, American numbers were actually close to 1,000. The numbers I have given, sir, as can be seen in the statement, are from the Bureau of Immigration. In many cases, possibly because if they were not issued emergency certificates, they may have been treated differently. Maybe they went to some other country. So I would say we should look at this in a overall manner rather than try to make clever points about which year was a little higher than which year. The procedure, sir, is we have looked at deportations for the last 15 years. It is up to the authority of the Immigration Authority to charter an aircraft. It could be a military aircraft, but whichever aircraft comes in, it is under the authority of the ICE. The procedure, whether it was a military aircraft, whether it was a chartered aircraft, was exactly the same. क्या अब की बार ट्रंप सरकार नमस्ते ट्रंप पर 100 करोड़ रुपया खर्च करने वाली, उनके गले पड़ने वाली सरकार ये समझती है कि ये सब 7,25,000 भारतीय इसलिए गए कि 2 करोड़ रोजगार बार बार हर साल देने का वादा करने वाली सरकार न रोटी दे पाई, न अच्छी जिंदगी दे पाई, और मजबूरन
पत्नी के गहने रहन करके एक एक एकड़ जमीन बेचकर अपना मकान गिरवी रखकर ये लोग वहां गए। अब इनके बारे में सरकार क्या करेगी? जब कोलंबिया जैसा छोटा सा मुल्क और उनकी राष्ट्रपति लाल आंख दिखाकर अमेरिका को अब उनके नागरिकों को बेइज्जत और अपमानित करने के बारे में उनको सही मार्ग दिखा सकता है, तो आप क्यों नहीं? దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలు ముగిసే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉన్నప్పటికీ ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటించారు. ఈ క్రమంలో మన మార్కెట్లో నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 78,058కి పడిపోయింది. ఇక నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 23,622 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు నా ప్రైమ్ టైమ్ అప్డేట్స్.